సిటీలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సాయంత్రం 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచి కొట్టింది. ప్రస్తుతం సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది నిమగ్నమయ్యారు. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షం కురిసింది. దాంతో పాటు నగరంలోని చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజెంట్ మనం లక్డీ కపుల్ టు మేదీపట్నం మార్గంలో ఉన్నాము. ఈ మార్గంలో చూడొచ్చు, రెండు వైపులా కూడా భారీ వాహనాలతోటి ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవడంతో కొంత ట్రాఫిక్ అయితే స్లోగా మూవ్ అవుతోంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా అకాల వర్షాలు రాష్ట్రం మీద కురుస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం, దాంతోపాటు ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర జిల్లాలు, దాంతోపాటు ఇటు దక్షిణ జిల్లాలపైన ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో సాయంత్రం 3 గంటల నుంచి భారీ వర్షం కంటిన్యూ అవుతోంది. కొంత ఒక 1 అవర్ పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్షము తేలికపాటి నుంచి చిరుజల్లులతో కూడిన వర్షము మొదలైంది. దీంతో ముఖ్యంగా సాయంత్రం వేళ కావడంతో హైదరాబాద్లోని ప్రధాన రహదారుల్లో ఇటు ట్రాఫిక్ జామ్లు అయితే విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 కావచ్చు, రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ రూట్లో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. దాంతోపాటు లక్డీ కపుల్ టు మేదీపట్నం మార్గంలో మాసప్ ట్యాంక్ మార్గం ప్రజెంట్ మనం చూస్తున్నాము. మాసప్ ట్యాంక్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అక్కడి నుంచి మనకు లక్డీ కపుల్ ప్రధాన జంక్షన్ వరకు కూడా ఇదే విధమైన ట్రాఫిక్ కనిపిస్తోంది. రెండు వైపులా కూడా వాహనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం పూట కావడంతో ఇటు ఆఫీసుల నుంచి ఒక్కసారిగా వాహనాలు భారీగా బయటికి రావడంతో రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. హైదరాబాద్లో ఒక్కసారిగా 3 గంటల ప్రాంతంలో దాదాపు గంట సేపు భారీ వర్షం కురిసింది. అనంతరం కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా భారీ ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడుతున్నాయి. తర్వాత ఇంకా మనకు సాయంత్రం వరకు కూడా చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అక్కడక్కడ కురుస్తుండటంతో నగరంలోని ప్రధాన ఏరియాలన్నీ కూడా ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ ప్రస్తుతం బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, మనకు సెక్రటేరియట్ రూట్, దాంతోపాటు అబిడ్స్, నాంపల్లి, ఇక దాంతోపాటు మనకు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపించేది మలక్పేట ఏరియా. దానికి తోడు ఇటు వర్షం కారణంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇక దీనికి తోడు హైదరాబాద్లో ఈరోజు కురిసిన వర్షానికి దాదాపు మనకు ఓల్డ్ సిటీ వైపు 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతోపాటు నగరంలోని చాలా ఏరియాలో ఇటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చెట్లు కూడా విరిగిపడ్డాయి. దీంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్లోని చాలా ఏరియాల్లో ఇటు మెట్రో రూట్లు, ముఖ్యంగా మనకు మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గాల్లో ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గాల్లో వివిధ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ప్రయాణిస్తుంటారు. దానికి తోడు ఇటు ఇళ్లకు వెళ్ళే వారు ఒకేసారి రోడ్లపైకి రావడంతో చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ అయితే ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్లో మరొక 3 రోజుల పాటు కూడా వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంటున్నట్లు అధికారులు చెప్పడంతో ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, ట్రాఫిక్ సిబ్బందితో ఎప్పటికప్పుడు కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు క్లియర్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ టీం కావచ్చు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది మొత్తం కూడా ఈ రోడ్ల మీద ఎక్కడైతే భారీ వాహనాలు ట్రాఫిక్ జామ్ ఉందో అక్కడ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఈ ట్రాఫిక్ జామ్ని పంపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే హైదరాబాద్లో మామూలు వర్షానికే ఎప్పుడు కూడా వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులకైతే ఈ వర్షాకాలంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ప్రస్తుతం అకాల వర్షాలు ఎండాకాలంలో కురుస్తున్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా కురిసిన వర్షానికి ఇటు నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో చాలా వరకు కూడా చెట్లు విరిగిపడడంతో, చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కొంత ట్రాఫిక్ జామ్ ఇబ్బంది ఏర్పడుతున్నాయి. దానికి తోడు కొన్ని చోట్ల పవర్ కట్స్ కూడా ఉండడంతో పబ్లిక్ ఈ సమస్యలను అయితే ఫేస్ చేస్తున్నారు. హైదరాబాద్లోని చాలా చోట్ల ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ఇటు మెట్రో రైల్ సేవలను కూడా ఎక్కువగా వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. పీక్ అవర్స్లో ఇటు మెట్రో రైలు అన్నీ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు కురిసిన వర్షానికి చాలా చోట్ల 7 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ప్రధానంగా చాలా ఏరియాల్లో వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా మనకు హిమాయత్ నగర్లో 7.5
5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు హైదరాబాద్ చార్మినార్కు సంబంధించి 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు మలక్పేట, బాలానగర్, అంబర్పేట, ముషీరాబాద్ తో పాటు అల్వాల్, ఖైరతాబాద్, అమీర్పేట్ లాంటి ప్రధాన ఏరియాల్లో ఎక్కువగా 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఇటు హైదరాబాద్ సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 10 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్లో వెళ్ళే మార్గంలో ఇప్పుడు గంట నుంచి 2 గంటల సమయం పడుతుందని ఇటు వాహనదారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే ఈరోజు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అయితే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ప్రధాన రహదారుల్లో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంది. మరొక గంట సేపు కూడా ఇదే విధమైన వర్షం కూడా కంటిన్యూ అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా తేలికపాటి ముసురు వర్షం అయితే కురుస్తోంది. అయితే ఏవైతే ట్రాఫిక్ జామ్ అధికంగా ఉన్న ఏరియాలను అవాయిడ్ చేస్తూ ఆల్టర్నేట్ రూట్లో వెళ్ళాలని కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే ప్రజలను కోరుతున్నారు. ప్రజెంట్ ఇది హైదరాబాద్లో వర్షాలు, దానికి సంబంధించి ట్రాఫిక్ జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.